అప్పుడు మా ఇంటికి ఒక 10,000 ఇచ్చారు. ఒక 6-7 సంవత్సరాల కిందట. గవర్నమెంట్ చెంబు తింది అది. ఇంతవరకు నేను రూపాయి తినలేదు. మరి ఇచ్చినోడికి వెయ్యాలా ఓటు, ఈ రోడ్డుకి వెయ్యాలి. ఎవరికి అనుకూలం అంటే అలాగే చేస్తాం. నేనైతే అయ్యాను, ఎందుకంటే మా చుట్టాలకి వేస్తే తప్ప నేను వేరే వాళ్ళకి అయ్యాను. ప్రచారం ఎలా జరుగుతుందండి? బాగానే జరుగుతుందమ్మా. ఏ పార్టీలు వచ్చాయి ఇప్పుడు దాకా? BRS, కాంగ్రెస్, బీజేపీ ఓకే, మూడే వచ్చింది. మూడే వచ్చాయి. ఏం అడిగారు వాళ్ళు? అంటే ఏ హామీలు ఇచ్చారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి? ప్రస్తుతానికి అయితే హామీలు ఏమైనా రోడ్లు లేని వాళ్ళు రోడ్లు, అవి లేని వాళ్ళు చెప్పుకున్నారు. డ్రైనేజీ ప్రాబ్లం, పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ అడిగారు. పెన్షన్ అడిగారు. పెన్షన్ అడిగి చేస్తామన్నారు. ఈసారి చేస్తామన్నారు. మరి మీరు ఏం డిమాండ్ చేశారు? మాకేం రోడ్లే అడిగాం. మేము రోడ్లే అడిగాం. మేజర్ గా మీరు ఏమేమి ఫేస్ చేస్తున్నారు ఇక్కడ గల్లీలో ఉండేయండి. మాది ఈ బస్సే నాది. నేను ఇక్కడ నుంచి 32 సంవత్సరాలు ఉంటున్నా. 32 సంవత్సరాలు అప్పుడు విజయరామారావు ఎమ్మెల్యే మంత్రిగా ఉండగా ఈడ డ్రైనేజీ పంప్ హౌస్ తవ్వారు. ఇక్కడ ఆ డ్రైనేజ్ చెప్పి ట్యాంక్ ఈ స్కూల్ కట్టారు. ఈ రోడ్లు వేసారు. ఇక మిగిలిన తర్వాత ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక్క రూపాయి పనిచేసింది లేదు. ఒక్క రూపాయి. నేను 32 ఏళ్ళ నుంచి ఉంటున్నా ఇక్కడ. ఈ రోడ్లు లేవు, ఈ మట్టులు లేరు, ఏమీ లేవు. ఇక్కడ కనీసం ఫోన్ సౌకర్యం కూడా లేదు. అప్పుడు ల్యాండ్ ఫోన్లు ఉండే. ఆ టైంలో కూడా నుంచి ఉండ. కానీ ఏ సౌకర్యం ఇప్పుడు ఈ ఆరోగ్య నగర్ కంటూ ఒక్కటి చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు నేను చేసిందని చెప్పమని ఇప్పుడే నేను ఇక్కడే ఉంటా. మీ ద్వారా నిన్నే తీసుకుపోతా, చూపిస్తా. వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రోడ్లు వేపిస్తా అంటున్నారా? రోడ్లు వేపిస్తున్నారు. అక్కడక్కడ రోడ్డుకి కొంచెం ఎంట్రన్స్ లో ఖరాబ్ అయిన కాదు. అదిగో మెట్లు వేసారు కదా, ఆ కొండలు వేస్తున్నారు. అది ఇగో ఈ కరెంట్ స్తంభాలు చూడు, ఈ జనాలు చూడు, ఇల్లు రోడ్డు మీద పట్టుకొచ్చింది. రోడ్ల మీద పట్టుకొచ్చిన ఈ రోడ్డు మీద ఈ కార్లు బండ్లు ఆపినా కూడా ఒక్క పోలీసు కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ ఎవ్వరు కూడా అడిగిన వాళ్ళు లేరు. రాజకీయ నాయకులు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈసారి మీ ఓటు ఎవరికి పోతున్నారు మరి? నేను BRS కి వేస్తానమ్మా. ఎందుకు అంకుల్? నవీన్ యాదవ్ కూడా మంచిగానే బరిలో ఉన్నారు. నవీన్ యాదవ్ అంటే నాకు తెలియదు కదా. BRS ఆయన అంటే కేసీఆర్ అప్పుడు మా ఇంటికి ఒక 10,000 ఇచ్చారు. ఒక 6-7 సంవత్సరాల కిందట. ఇస్తే మాకు వాటర్ బిల్లు ఉంటే ఎత్తేసాడు, కరెంట్ బిల్లు ఉంటే తీసేసాడు. 10,000 ఇంటికి తప్పనే ఇచ్చాడు. మరి నేను వచ్చి 32 ఏళ్ళు గవర్నమెంట్ చెంబు తింది అది. ఇంతవరకు నేను రూపాయి తినలేదు. మరి ఇచ్చినోడికి వెయ్యాలా ఓటు, ఈ రోడ్డుకి వెయ్యాలా చెప్పు. ఎవరి దగ్గర నుంచి పని అందుకునే వాళ్ళకి నేను వచ్చి 32 ఏళ్ళు అంటున్నాను. నా పిల్లలు ఇంత తీసుకొచ్చి పెళ్లి చేసి పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలు కూడా వాళ్ళకి. మరి నేను తిన్నా, ఆయన సొమ్ము తిన్నా, ఆయనకు ఓటు వెయ్యాలా వద్దా? ఈయన సొమ్ము తింటే ఈయన కూడా పెట్టమను. నా గల్లీలో ఉండే రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి. నేను ఆయన చెబుతా, అది చెయ్యమను. ఈ బుట్ట లీటర్లు వస్తారు. నేను అదే చెప్పగానే ఈయన డబ్బులు ఇస్తారు. ఈ అబ్బాయి మంచోడే. ఈ అబ్బాయి నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలుసు. ఈ అబ్బాయి చిన్నపిల్లడు కానీ తెలుసు, నవీన్ యాదవ్. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నమ్ముకుని డబ్బులు ఇచ్చేస్తారు. వీళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ పేరు చెప్పుకుని వీళ్ళు తినేసేస్తున్నారు. వీళ్ళ పాపులర్ చేయట్లా. నవీన్ యాదవ్ ని పాపులర్ చేయట్లా ఈ చిన్న లీడర్లు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళనే నమ్ముతున్నారు. అర్థమైందా? వాళ్ళనే నమ్ముతున్నారు. మేము ఆయన గుర్తించలేదు ఇంతవరకు. ఆయన ఈ ఆరోగ్య నగర్కి వచ్చి, ఈ బస్తీలకు వచ్చి, అయ్యా మీ ప్రాబ్లం ఏంటి, మీ చిన్న లీటర్లు మీరు ఆగండి, నేను మాట్లాడతా ఈ లోకల్ వాళ్ళకి ఇళ్ళతో అని ఆయన అడిగితే ఆయన మేము కోరుకున్నట్టు అయ్యా మేము ఇది కాదంటే ఇప్పుడు కాబట్టి రేపు వేసినా పర్వాలేదు, కానీ ఆయనకి మేము చేస్తాం. ఈ చిన్న లీటర్లు తెచ్చారనుకో ఓట్లు పోతాయి. ఫైనల్ ఓటు మాది BRS. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు? వెంకటేష్. జూబ్లీస్ లో ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే పక్క నవీన్ యాదవ్ వేస్తాను, కాంగ్రెస్ కు. ఎందుకు నవీన్ యాదవ్? ఏది ఆయన చేసే మంచి పనుల గురించి. ఏం చేసిన మంచి పనులు అంటే? సావులు కానీ, పెళ్లిళ్ళు కానీ, ఎవరికైనా హెల్పింగ్ నేచర్ కానీ, పోగానే 4 డబ్బులు కావాలనగా నాకు రెంట్లు కట్టలేదు, రెంట్ల డబ్బులు కూడా ఇస్తాడు. మాగంటి గోపీనాథ్ ఉండే ఇంతకు ముందు 3 సంవత్సరాలు గెలిచింది. ఆయన కిందకి వాళ్ళ వైఫ్ నిలబడ్డది కదా, ఆయన కోటేరా? నేనైతే అయ్యాను. ఎందుకు అయ్యాను? ఎందుకంటే మా చుట్టాలకి వేస్తే తప్ప నేను వేరే వాళ్ళకి అయ్యాను. అంతేనా? మరి ఇప్పుడు మా చుట్టాల దాంట్లో TRS లో కూడా ఉన్నారు. ఇక వాళ్ళకే మాట. కానీ ఈసారి అయితే మా చుట్టాలు కూడా ఇక్కడనే ఇస్తారు. రౌడీ షీటర్ అంటున్నారు కదా నవీన్. అది ఒక ముద్ర వేసారు. అది నిజం కదా? ఎట్లయితారు? నీకు ఎరకనా రౌడీ షీటర్ అనేది? లేదు అంటున్నారు అందరు. మీరు ఎప్పుడైనా విన్నారా?
ఎలక్షన్ కాబట్టే చెప్తారు అంతే. దాని తర్వాత వాళ్ళని చెప్పారు ఇంతమంది చెప్పలే కదా. మీ పేరు? మొహమ్మద్ అఫ్రోజ్. మహమ్మద్ అఫ్రోజ్. ఎన్ని ఇయర్స్ మీకు? నాకు ఇప్పుడు 25 years. 25 years. జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాం? అదే బీఆర్ఎస్ అన్న. బీఆర్ఎస్. ఎందుకు బీఆర్ఎస్? మన బీఆర్ఎస్ అంటే డెవలప్మెంట్ చాలా చేసింది. ఇక్కడ ఉన్నది మన హైదరాబాద్ కి కాదు, మొత్తం తెలంగాణ ఆల్ ఓవర్ స్టేట్ కి కేసీఆర్ ఉన్నప్పటి నుంచి మన ఎకానమీ కూడా పెరిగింది, బిజినెస్ కూడా చాలా మంచిగా ఉంది, లేబర్ వాళ్ళకి కూడా చాలా పనులు ఉండే. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మనకి ఏం పని లేవు, ఏం లేదు. ఉన్నది బిజినెస్ కూడా మనకి లాస్ట్ లో అయిపోతున్నారు. ఎకానమీ అని మొత్తం కింద దిగిపోయింది కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి. అందుకోసం నీకేం బిజినెస్ ఉంది? చికెన్ షాప్ నాది. మంచి నడుస్తుందా? ఏం నడవట్లే. ఎందుకు? అదే జనాలు లేరు ఇక్కడ, అందరు బయటకి వెళ్ళినారు. ఎందుకు వెళ్ళారు? అవుట్ ఆఫ్ స్టేట్ వదిలేసి ఇక వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఉంటే మంచిగా ఉండదు అని ఏం లే, ఎందుకంటే ఆంధ్ర వేరే వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పనులు బాగుందని బయట నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి రాంగానప్పటి నుంచి పనులు లేవు, ఏం లేవు అని వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఎక్కడ ఉంటాయి పనులు? మరి నవీన్ యాదవ్ కూడా నిలబడుతుంది కదా, నవీన్ యాదవ్ ఎందుకు రోడ్డు నిలబెడతారా అని నవీన్ యాదవ్ కోసం చాలా మంది బ్యాడ్ వర్డ్స్ చెప్తున్నారు. అంటే ఆయన రౌడీజం, అది చేస్తాడు, ఇది చేస్తాడు. చాలా మంది మళ్ళీ ఆయన వచ్చినప్పటి నుంచి మళ్ళా పిల్లలకి రౌడీజం అని ఎక్కిరిస్తాడు అని, దాని వల్ల భయం వల్ల ఎవరు వేయట్లేదు నవీన్ యాదవ్. ఎవరికి బీఆర్ఎస్ కి వేద్దాం అనుకుంటున్నా? బీఆర్ఎస్ కి వేద్దాం అనుకున్నా. ఖాళీ బై ఎలక్షన్ పెట్టిరు వాళ్ళ సంతోషం కోసం. ఆల్రెడీ బీఆర్ఎస్ వన్ సైడ్ గెలుస్తుంది, వన్ సైడ్ ఓటింగ్ ఉంది. ఎలా నడుస్తుంది ఇక్కడ ప్రచారం? బాగానే నడుస్తుంది మేడం. అన్ని పోటీ ఉన్నాయి. పోటాపోటీ. ఏది వస్తానో చెప్పలేం మేడం. మంచిగానే నడుస్తుంది. కానీ మీ దృష్టిలో మా దృష్టిలో అంటే ఇక మాకు ఏది అనుకూలం ఉంటే దానికి వేసేస్తాం మేడం. ఇంతకు ముందు మాగంటి గారు మొత్తం 3 సార్లు గెలుచున్నారు ఇక్కడ. బీఆర్ఎస్ కి వేసాం అప్పుడు. ఇప్పుడైతే ఇక మా దృష్టి ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళకి వేసేస్తాం. ఓకే, ఎందుకు అలాగా? అంటే మంచిగా కనిపించట్లేదు. మనకి ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకు మంచిగా అనిపి అన్ని మంచిగానే వేసారు. అన్ని అనుకూలమే మంచిగానే వేసారు. మాగంటి గారు కూడా మంచిగానే వేసారు. మంచిగానే ఉంది మేడం, అంతా అనుకూలమే. మార్నింగ్ సునీత గారు వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ఏం చెప్పారు, ఏం హామీలు ఇచ్చారు? మేడం ఇంటికి సార్ వస్తుంది కదా. ఓకే, 11 గంటలకు వచ్చేస్తాం. ఓకే, అదే ఏమో మాట్లాడని చెప్పలేదు. ఓకే. ఆ మేడం కూడా మంచిగానే ఉంటుంది. ఇక్కడైతే మాకైతే బీఆర్ఎస్ అని ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.